అండి ఇవాల్టి వీడియోలో వచ్చేసి బ్లౌజ్ కటింగ్ కాదు, మీకు డ్రెస్ కటింగ్ చూపిస్తాను. ఆది డ్రెస్‌తో అంటే సైజ్ డ్రెస్‌తో మెజర్‌మెంట్స్ ఎలా తీసుకోవాలనేది అయితే చూడండి. ఈరోజు కెమెరా అనేది కొంచెం దూరంగా పెట్టాల్సొచ్చిందనమాట. ఎందుకంటే డ్రెస్ కదా, ఇంకా మొత్తం క్లియర్‌గా కనిపించాలని. మీరైతే వీడియోకి లైక్ ఇచ్చేసి చివరి వరకు చూడండి, ప్రతిదీ చూపిస్తాను. సైజులోంచి మెజర్‌మెంట్స్ మనం ఎలా తీసుకోవాలి ఫస్ట్ అనేది మీకు చూపిస్తాను. చూడండి, ఇంకా వీడియోనైతే స్కిప్ చేయకుండా లైక్ ఇచ్చేసేయండి. చూడండి, ఇది ఆది డ్రెస్ అనమాట. ఇది కొంచెం టైట్ ఉంది వాళ్ళకి, మనం కొంచెం లూజ్గా కుట్టాలన్నమాట. ఇంకా డ్రెస్ యొక్క పొడవు అయితే చెక్ చేసుకోవాలి. ఫస్ట్ పొడవు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అనేది చెక్ చేసుకోవాలంటే చూడండి, మీకు టేప్తో అయినా ఇలాగే తీసుకోవాలన్నమాట. బాడీ మీద తీసుకున్నా కూడా షోల్డర్ దగ్గర నుంచి వాళ్ళు ఎంత హైట్ పెట్టుకుంటున్నారో అక్కడ వరకు చెక్ చేయండి. ఆది డ్రెస్ కదా, మనం ఆది డ్రెస్తో ఈ డ్రెస్ ఇలాగే ఉల్టా తీసేసి నీట్గా ఫోల్డింగ్ ఇచ్చి పర్చేస్ కూడా కట్ చేయొచ్చు. కానీ మీకు ప్రతిదీ చూపించాలని చెప్పేసి నేను ఇలా క్లియర్గా తీస్తున్నాను. ఎప్పుడైనా సరే డ్రెస్ పొడవు చెక్ చేసేటప్పుడు చూడండి, ఇలా నెక్ దగ్గర పెట్టండి. హైట్ చెక్ చేసేటప్పుడు నెక్ దగ్గర నుంచి కింది వరకు నేను క్లాత్ని జరుపుతున్నాను చూడండి పైకి, ఎందుకంటే మీకు కనిపించాలని చెప్పేసి హైట్ చెక్ చేయండి. చూస్తున్నాను అనమాట, ఇక్కడ మీకు కనిపిస్తుందా లేదా అనేది క్లియర్గా అనేది చూస్తున్నాను. ఇలా హైట్ చెక్ చేయండి. చూడండి ఎక్కడికి వచ్చిందో చూస్తున్నారు కదా, ఇక్కడికి వచ్చిందనమాట. నాకు 37 అంటే 37.5 వచ్చింది. కానీ నేను 38 పెట్టేసుకుంటాను అనమాట. ఇంకా దానికి ఖర్చు కలుపుకోవాలి, మనం స్టిచ్చింగ్లో ఖర్చు కలుపుకోవాలన్నమాట. కానీ ఈ డ్రెస్సెస్కి ఏంటంటే కింద ఫోల్డింగ్ వచ్చేసాయి అనమాట. రెడీమేడ్ డ్రెస్లో ఇంకా మనం ఎలాంటి ఖర్చు కలపాల్సిన అవసరం లేదు పై క్లాత్కి. ఇప్పుడు డ్రెస్ పొడవు చూసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజు, మనకు చంక కింద కుట్టు ఉంటుంది కదా, అక్కడ నుంచి ఇక్కడ వరకు చెస్ట్ లూజ్ చూసుకోవాలి. అలాగే షోల్డర్ అనేది మినిమంగా పెట్టేసుకోవచ్చండి. మనం బ్లౌజ్కి ఎలా పెడతామో అలా పెట్టేసుకోవచ్చు. కానీ ఇక్కడ నేను చెక్ చేస్తున్నాను, ఒక 4 ఇంచెస్ వరకు షోల్డర్ పెట్టుకోవాలి. ఒక 2.5 వచ్చేసి నెక్ లూజ్ పెట్టుకుంటే సరిపోతుంది ఈ సైజ్కి అయితే. ఇలా చెక్ చేసుకోండి. ఇప్పుడు చెస్ట్ లూజ్ చూపిస్తాను మీకు. ఇలా ఆది డ్రెస్తో ఇలా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చంక కింద కుట్టు ఉంటుంది కదా, ఈ చివరన ఇలా మార్కింగ్ పెట్టేసుకుని అక్కడ నుంచి అక్కడికి ఎంత ఉందనేది టేప్ పెట్టి చూసుకోండి. డ్రెస్ అనేది చాలా ఈజీ అనమాట. చూసారు కదా, ఇక్కడ 19 వచ్చింది. చూస్తున్నారు కదా, 19 అంటే మనకు 38 ఇంచెస్ చెస్ట్ లూజ్ ఉందన్నమాట. చూడండి, ఇక్కడ 19 2 అంటే మనకు 2 సైడ్స్ ఫ్రంట్ బ్యాక్. నేను ఇక్కడ క్లాత్ మీద రాస్తున్నాను. అక్కడ నాకు టేబుల్ వచ్చేసి వైట్ ఉంది కదా, అక్కడ రాయలేను. పెన్ను పేపర్ తీసుకొని రాసినా కూడా డల్గా వస్తుంది కాబట్టి ఇలా రాశాను అనమాట. పొడవు వచ్చేసి లెంత్ వచ్చేసి 38, చెస్ట్ లూజ్ వచ్చేసి కూడా 38 ఉందన్నమాట. ఇక్కడికి ఇలా ఒక లైన్ అనేది వేసి పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి నడుము లూజ్ కొంచెం కిందకి మనకు తెలుస్తుంది కదా నడుము ఎక్కడనేది. చూడండి, అక్కడి వరకు నడుము లూజ్ కూడా ఎంత ఉందనేది చెక్ చేసుకోవాలి. 16.5 కొంచెం ఎక్కువగా ఉందండి. నేను 17 ఇంచులు తీసేసుకుంటున్నాను. 34 ఇంచుల చెస్ట్ అనమాట. క్లియర్గా చూడండి. మీకు ఎప్పుడు డ్రెస్సులు పెట్టాను కదా, వీడియోస్ చాలా లెంతీ అయిపోతాయి, చూపించడానికి వీలవదనమాట. కెమెరా పెద్దగా ఉండదు కదా, అందుకని చెప్పేసి ఈరోజైతే క్లియర్గా పెడుతున్నాను. మీరు వీడియోకి లైక్ ఇవ్వండి ఫస్ట్. అలాగే హిప్, మనకు స్కర్ట్ ఉంటుంది కదా, అక్కడ స్కర్ట్ దగ్గర ఎంత వెడల్పు ఉందనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ స్కర్ట్ దగ్గర నేను ఒక 1 ఇంచ్ పెంచాలనుకుంటున్నానండి. 18 వచ్చింది, 19.5 అలా పెట్టాలనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళకి ఈ స్కర్ట్ అనేది కొంచెం టైట్ అయిందనమాట. 38 ఇంచెస్ 9 పెడతాను. 38 ఇంచెస్ స్కర్ట్ దగ్గర చుట్టు కొలత అనమాట. మనం బాడీ మీద తీసుకున్నా కూడా ఇలాగే తీసుకోవాలి. ఇప్పుడు మనకు హిప్ వచ్చేసింది, నడుము వచ్చేసింది, లెంత్ వచ్చేసింది అనమాట. ఇది నడుము లూజ్ కదా, ఇక్కడికి ఒక లైన్ వేసుకోండి. ఎందుకంటే మళ్ళీ మనం పొడవు చెక్ చేసుకోవాలి. ఒకరు పొడుగ్గా ఉంటారు, ఒకరు పొట్టిగా ఉంటారు కదా, ఎక్కడికి నడుము ఉంది ఎక్కడికి హిప్ ఉంది అనేది అందరికీ ఒకే విధంగా ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఇలా లైన్ వేసేసుకొని ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చెస్ట్ లైన్ మనం వేసాం కదా, అక్కడి వరకు ఎంత ఉందనేది చూసుకొని రాసి పెట్టేసుకోండి. చూడండి, షోల్డర్ దగ్గర నుంచి చెస్ట్ వరకు ఎంత ఉందనేది మీరు ఇక్కడ ఒక పేపర్ పైన నోట్ చేసుకోండి. ఇక్కడ నాకు 7.5 ఉంది, నేను డ్రెస్ మీద పెట్టేస్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు నడుము దగ్గరికి 12 ఉంది, 12 రాసేస్తున్నాను ఇక్కడ. చూడండి, హిప్ దగ్గరికి లైన్ వేసాం కదా, 17. మనిషి హైట్ని బట్టి ఇవి మారుతూ ఉంటాయన్నమాట, చూసుకోవాలి. ఇలా నడుము, హిప్, చెస్ట్ 3 వచ్చేసాయి హైట్. లెంత్, డ్రెస్ లెంత్ కూడా చూసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి ఇంకా ఈ కొలతలతో మనం
లైనింగ్ క్లాత్ కట్ చేసుకుందాం. ఇక్కడ ఒకటి గమనించాలి. ఏంటంటే డ్రెస్‌కి మనం ఫోల్డింగ్ ఎలా ఎయ్యాలంటే ఇది పాలిస్టర్ లైనింగ్ ఇచ్చారండి వీళ్ళు. మనం ఇలా డ్రెస్ వేసినట్టుగానే బ్లౌజ్‌కి వేసినట్టుగానే అంచులన్నీ అటువైపు వేసేసుకొని ఇలా నీట్‌గా మడిచేసుకొని డబుల్ ఫోల్డింగ్ చేయాలన్నమాట. చూడండి. అంటే ఇప్పుడు ఈ 2 ఇలా మడిచిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ దానిపైన ఫోల్డింగ్ చేయాలి. నేను చూపిస్తాను చూడండి డ్రెస్‌కు. అంటే ఎక్కడ నెక్కులు అక్కడ బ్యాక్ నెక్ సెపరేటు, ఫ్రంట్ నెక్ సెపరేట్‌గా కట్ చేసుకునేటట్టుగా పెట్టేసుకోవాలన్నమాట. చూడండి. ఈ విధంగా. చూసారు కదా! ఇప్పుడు ఈ అంచుని తీసుకెళ్ళి అటు పక్క వేసేసాను. ఇప్పుడు నా దిక్కు 2 జెయింట్లు ఉన్నాయన్నమాట. నా దగ్గర జెయింట్ ఓపెన్ చేసేస్తే నాకు బ్యాక్, ఫ్రంట్ సెపరేట్ అయిపోతుంది. మనకెంత హైట్ కావాలనేది చూసుకొని చెక్ చేసుకోవాలి. మనకిప్పుడు 38 ఇంచెస్ మెయిన్ ఉంది కదా! మెయిన్ డ్రెస్ వచ్చేసి అంటే మెయిన్ క్లాత్‌లు. లైనింగ్ క్లాత్ అనేది కొంచెం తక్కువగా తీసుకోవాలి. మనం లైనింగ్ క్లాత్‌ని కూడా మనం మడిచి కుడతాం కింద ఫోల్డింగ్ చేసి కాబట్టి ఆ ఫోల్డింగ్ ఉంచేసుకొని పెట్టేసుకోండి. నాకు 38 ఇంచెస్ దాంట్లో వచ్చింది కాబట్టి నేను దీంట్లో 36 అలా పెట్టేసుకుంటాను. నేను ఫోల్డింగ్‌కి డబుల్ ఫోల్డింగ్ ఇస్తే నాకు 1½ ఇంచ్ అలా పైకెళ్ళిపోతుందనమాట. అంటే మొత్తానికి లైనింగ్‌కి మెయిన్ క్లాత్‌కి ఒక 3 ఇంచెస్ తేడా ఉండేటట్టు చూస్తాననమాట. 34 పెడదాం అనుకున్నాను కానీ మరీ తక్కువైపోతుంది కదా! కుట్టిన తర్వాత 34 వచ్చేటట్టుగా కింద ఖర్చు అనేది చూసుకొని ఇక్కడ డ్రెస్ హైటు అంటే లైనింగ్ హైట్ చెక్ చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ. ఈ విధంగా హైట్ చూసుకున్న తర్వాత మనకి ఎంతవరకు కావాలో అంతవరకు క్లాత్‌ని చేసుకొని కట్ చేసేసుకోవాలి. నాకైతే 2 మీటర్స్ పైన తెచ్చిచ్చారనమాట. ఈ లైనింగ్ అనేది చూసారు కదా! కట్ చేసేసాను. కట్ చేసిన తర్వాత కొంచెం కెమెరా సెట్ చేశానులేండి మీకు కనిపించాలని చెప్పేసి. ఇప్పుడు నేను ఈ క్లాత్ పైన మెజర్మెంట్స్ రాసుకున్నాను కదా! దీని ప్రకారం మెజర్మెంట్స్ వేసేస్తాను చూడండి. నెక్కుకైతే డ్రెస్ కదా! 38 ఇంచెస్ నడుము లూజ్ ఉందంటే 2:30 నెక్కుకి పడుతుందండి డ్రెస్‌కైతే. షోల్డర్ వచ్చేసి 4 ఇంచులు పెడుతున్నాను. కుట్టేసరికి 3:30 అవుతుందనమాట. చూడండి. కుట్టిన తర్వాత 3 ఇంచులు ఉంది వీళ్ళకి. నెక్కు 2 ½ షోల్డర్ వచ్చేసి 4 ఇంచెస్, చంక డౌన్ వచ్చేసి 6 ఇంచెస్. చూడండి. నీట్‌గా లైన్ వేసేసుకున్నాను. ఇక్కడ చంక దగ్గర మనం బాక్స్ షేప్ ఇచ్చేసుకొని ఇప్పుడు మనం మెజర్మెంట్స్ తీసుకున్నాం కదా డ్రెస్‌లో అవన్నీ పెట్టేసి కట్ చేయాలన్నమాట. మనం మామూలుగా బ్లౌజ్‌కైతే 1 ఇంచ్ తీసుకుంటాం చంక దగ్గర. కానీ దీనికి 1½ ఇంచులు తీసుకొని నీట్‌గా రౌండ్ షేప్ తిప్పేయాలి చూడండి. ఇలా. నెక్కుకొచ్చేసి సైజ్ ప్రకారం అండి. సైజ్‌కి ఎంత ఉందో అంత చూసి పెట్టేసుకోండి. కొంతమంది డీప్‌గా వేసుకుంటారు. కొంతమంది ఫ్రంట్ తక్కువగా వేసుకొని బ్యాక్ డీప్‌గా వేసుకుంటారు. కొంతమంది వచ్చేసి ఫ్రంట్ ఎక్కువగా వేసుకొని బ్యాక్ తక్కువగా వేసుకుంటారు. అది కస్టమర్‌ని బట్టి మనం నెక్కులు చూసుకోవాల్సి ఉంటుంది ఇలా. ఇక్కడ నా ఫ్రంట్ నెక్ వచ్చేసి ఖర్చుతో పైన షోల్డర్ ఖర్చుతో కలిపి 6 ఇంచెస్ ఉందన్నమాట. పెట్టేసుకుంటున్నాను నేను ఇక్కడ. చూడండి ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ కింది పక్కకి. ఇక్కడ నెక్కు దానికి ఉన్నట్టుగా కాకుండా కొంచెం మార్చి పెట్టండి. స్టార్ నెక్ లాగా పెట్టండి అని చెప్పారు. అందుకే నేను ఇలా చిన్నగా స్టార్ నెక్ అయితే మార్కింగ్ ఇచ్చేసి పెట్టేసుకుంటున్నాను చూడండి. మరి ఎక్కువ కరువు డీప్ వద్దన్నారనమాట. లైట్‌గా స్టార్ వచ్చేటట్టుగా మార్కింగ్ వేసేసుకున్నాను. బ్యాక్ నెక్ వీళ్ళకి ఎక్కువగా ఉందన్నమాట. ఫ్రంట్ కంటే బ్యాక్ నెక్ ఒక 1 ఇంచ్ కిందకుంది. నేను చూపిస్తాను అది కూడా ఎలా కట్ చేస్తాననేది. ఫస్ట్ అయితే నెక్కులు, చంక మనం మార్కింగ్ వేసేసుకున్నాం కదా! ఇప్పుడొచ్చేసి మనకు డ్రెస్ మీద మనం మెజర్మెంట్స్ వేసాం కదా! షోల్డర్ దగ్గర నుంచి ఎంత పొడవు ఇప్పుడు బ్యాక్ నెక్ చూస్తున్నానండి. బ్యాక్ నెక్ వచ్చేసి ఖర్చుతో కలిపి 7 ఇంచెస్ ఉందన్నమాట. పెట్టేసుకుంటున్నాను. అంటే మార్కింగ్ పెట్టేస్తున్నాను కింది క్లాత్‌కి. కింది క్లాత్‌కి మార్కింగ్ పెట్టేసాం కదా! ఇప్పుడు డ్రెస్ పైన మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా! చెస్ట్ ఎంత పొడవుకుంది, నడుము ఎంత పొడవుకుంది, హిప్ ఎంత పొడవుకుంది అనేది. అలాగే మనకు చెస్ట్ లూజ్ ఎంత ఉంది, 38 ఇంచెస్ ఉంది. 38 ఇంచెస్‌ని 4 భాగాలుగా చేసేసుకొని ఇక్కడ పెట్టేసుకుంటున్నాను చూడండి నేను. పొడవు ఎంతకుంది 7½ చెస్ట్ ఉందన్నమాట షోల్డర్ దగ్గర నుంచి. చూడండి ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి 7½ మార్కింగ్ ఇస్తున్నాను. చూడండి ఇక్కడికి చెస్ట్ ఉందన్నమాట. మనం ఇక్కడ చెస్ట్ లూజ్ ఎంత 38 ఇంచులు కదా! నేను ఇక్కడ మళ్ళీ రాస్తున్నాను చూడండి. ఎందుకంటే పద్దాక డ్రెస్ తీసే చూపిస్తున్నాను కాబట్టి చెస్ట్ దగ్గరికి ఎంత ఉంది, నడుము దగ్గరికి ఎంత ఉంది చుట్టుకొలత అనేది నేను రాసుకుంటే నాకు ఈజీ అయిపోతుందని చూస్తున్నాను అనమాట అక్కడ. చూడండి.
ఇప్పుడు వచ్చేసి నడుము కొలత చూస్తున్నాను చూడండి. నడుము ఎక్కడ వరకు ఉంది మనకి అక్కడికి. అంటే మనం పొడవు చెక్ చేసుకున్నాం కదా, వెడల్పు పొడవు డ్రెస్లోంచి 7.5కి చెస్ట్ ఉంది, 12 ఇంచెస్కి నడుము ఉందన్నమాట. నడుము అలాగే హిప్ ఎక్కడికి ఉందో కూడా హైట్, హిప్ వచ్చేసి 17 ఇంచెస్కి ఉంది కదా సైజ్ డ్రెస్లో. ఇంకా అక్కడికి ఒక లైన్ వేస్తున్నాను చూడండి. ఇది హైట్ని బట్టి మారుతూ ఉంటుంది కాబట్టి చూసి వేసేసుకోండి. చూడండి 17కి వచ్చేసి హిప్ ఉంది, 7.5కి వచ్చేసి నడుము ఉంది, 12 ఇంచెస్కి వచ్చేసి నడుము 7.5కి చెస్ట్ ఉంది, 12 ఇంచెస్కి వచ్చేసి నడుము ఉందన్నమాట. ఇంకా మనం ఇక్కడ నడుము లూజ్ని 4 భాగాలుగా చేసేసుకొని పెట్టేసుకోవాలి. నడుము లూజ్ ఎంత ఉందనేది ఇక్కడ నేను మళ్ళీ టేప్తో చూస్తున్నాను చూడండి. 34 ఇంచులు 4 భాగాలు చేసేసి వచ్చిన దాన్ని నడుము లూజ్ కింద పెట్టేస్తున్నాను ఇక్కడ. చూడండి హిప్ వచ్చేసి పెడుతున్నాను. హిప్ వచ్చేసి 9.5 ఇంచులు, ఖర్చు ఎక్స్ట్రా 2 ఇంచెస్ పెట్టమన్నారనమాట వీళ్ళు. కొంచెం లావ్ అయ్యే తత్వం కాబట్టి కుట్లు విప్పుకోవడానికి ఉండాలని చెప్పేసి చూడండి ఇక్కడ 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు పెట్టాను. 34 ఇంచుల నడుము లూజ్ ఉంది కదా, 34 ఇంచుల నడుము లూజ్ని 4 భాగాలు చేస్తున్నాను చూడండి. మీకు ఈ డ్రెస్ కటింగ్ అర్థమైందా లేదా అనేది కూడా నాకు కామెంట్ చేయండి. 34 అంటే మనకి 17 వస్తుంది సగం చేస్తే. ఆ 17లో సగం చేస్తే ఎంత వస్తుంది అది ఇక్కడ పెట్టేసుకోవాలన్నమాట. చూసారు కదా 8.5 వచ్చింది. 8.5 నడుము లూజు, 2 ఇంచులు ఖర్చు అనమాట. అలాగే హిప్ వచ్చేసి కూడా వీళ్ళకి 38 ఇంచెస్ ఉంది ప్రజెంట్గా. అయితే వీళ్ళు ఏమన్నారంటే ఒక 1 ఇంచ్ పెంచండి అక్క, అటు ఒక హాఫ్ ఇంచ్ ఇటు ఒక హాఫ్ ఇంచ్ అన్నారు. నేను ఇప్పుడు సైజు 38 ఇంచెస్ హిప్ మాత్రమే పెడుతున్నాను, కానీ కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉంచేసి కట్ చేస్తానండి. ఇక్కడ హిప్ను కూడా 4 భాగాలుగా చేసేసుకొని పెట్టేస్తున్నాను చూడండి. ఇక్కడ కూడా 8.5 వచ్చింది, కానీ నేను 9 ఇంచులు పెడుతున్నాను, హాఫ్ ఇంచ్ పెంచమన్నందుకు. ఇప్పుడు ఈ నడుము లూజ్ని ఈ చెస్ట్ లూజ్ని కలుపుకుంటూ మార్కింగ్ వేసేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు ఉంది కదా, దాన్ని కూడా ఇలా మార్కింగ్ వేసేయండి. ఇంకా మనకి హిప్ దగ్గర ఎంత ఉందో అంతకు 1.5 ఇంచ్ పెంచేసుకొని కింద పెట్టేసుకోవాలన్నమాట బాటమ్ దగ్గర. నేను ఇక్కడ క్రాస్గా లైన్ వేస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను డ్రెస్కున్న కింద బాటమ్ అనేది చెక్ చేసి ఎక్కడికి కావాలి మనకు అనేది చూసి పెట్టేస్తున్నాను చూడండి. ఇక్కడికి ఉందన్నమాట చూడండి. ఇప్పుడు ఈ మార్కింగ్ని కలిపేస్తున్నాను. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నానండి. నాకు వాయిస్ ఇవ్వడానికి కూడా టైం లేదనమాట, అయినా కూడా డ్రెస్ వీడియో తీశాను చూడండి. ఇక్కడ హిప్ దగ్గర వచ్చేసి మనం నడుము దగ్గర ఇప్పుడు హిప్ ఎంత ఉంది, 9 ఇంచులు పెట్టేశాం కదా. ఇక్కడ వచ్చేసి చూడండి నేను 11 ఇంచెస్ పెడుతున్నాను కింద వెడల్పు. అంటే వీళ్ళకి కొంచెం ఫ్రీగా, అది స్ట్రెయిట్గా ఉందన్నమాట, సైడ్ డ్రెస్కి వెడల్పు లేదు, అందుకని హిప్ కంటే కూడా 2 ఇంచెస్ ఎక్స్ట్రా కింద పెట్టేసుకొని లైన్ కలిపేసుకున్నాను. ఇక్కడ హిప్ నుంచి ఖర్చు వచ్చేసి 1 ఇంచ్ మాత్రమే తీసుకుంటాను చూడండి. 1.5 ఇంచులు తీసుకుంటున్నాను. ఇక్కడ మనము ఫోల్డింగ్ కోసం క్లాత్ అనేది ఎక్కువగా పెట్టుకోకూడదండి, ఎందుకంటే మనకి మడపడానికి రాదనమాట. ఇక్కడ మనకి ఏమవుతుందంటే స్కర్ట్ పెట్టేటప్పుడు క్లాత్ ఎక్కువైపోతుంది. మనం ఎంతైతే మడుస్తామో అంతే పెట్టాలి. 1 ఇంచ్ పెట్టినా సరిపోతుంది, కానీ నేను ఇక్కడ 1.5 ఇంచులు పెట్టాను అనమాట. చూడండి ఇంకా నెక్ ఎలా ఉందో అలా, చంక ఎలా ఉందో అలా మొత్తం కట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను, నడుము దగ్గర ఖర్చు ఎక్కువగా పెట్టుకున్నా పర్వాలేదు, కానీ హిప్ దగ్గర పెట్టుకోకూడదు అన్నట్టుగా చూపిస్తున్నాను అనమాట. మీకు ఈ డ్రెస్ కటింగ్ అర్థమైతే నాకు కామెంట్ చేయండి. ఇంకా క్లియర్గా చెప్పాలంటే డ్రెస్ అనేది క్లోజ్గా ఎవరైనా వీడియో కెమెరా పట్టుకొని తీస్తూ ఉంటే చూపించవచ్చండి. నాకు అలా తీసే వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి ఇలాగే చెప్పాల్సి వస్తుందన్నమాట. వీలైనంత వరకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నించాను. ఇంకా ఎక్స్ట్రా మొత్తం కట్ చేసేసుకుంటున్నాను చూడండి. మనకు కావాల్సిన క్లాత్ చేసుకొని చిన్న కచ్చకా ఇచ్చేసుకోవాలన్నమాట, ఎందుకంటే మనకి ఇక్కడ నుంచి స్కర్ట్ పెడతామని గుర్తు కోసం. ఇంకా నెక్కులు కూడా కట్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే ఫ్రంట్ నెక్ కట్ చేస్తున్నాను, తర్వాత బ్యాక్ నెక్ కట్ చేస్తాను అనమాట. చూడండి మనకు స్టార్ నెక్ కదా, నీట్గా కట్ చేస్తున్నాను. షోల్డర్ ఓపెన్ చేసేసుకోవాలి. నేను కొంచెం కటింగ్ చేసి పెట్టాను అక్కడ, ఎందుకంటే మనకు తెలుస్తుంది కదా కట్ చేయడానికని. షోల్డర్ దగ్గర ఇలా నీట్గా షేప్ వచ్చేటట్టు కట్ చేసుకొని ఫ్రంట్ నెక్ ఫస్ట్ తీసేసాను, తర్వాత వచ్చేసి బ్యాక్ నెక్ తీస్తాను చూడండి. బ్యాక్ నెక్ మనం మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా, అక్కడికి రౌండ్ షేప్ వేసేసుకొని కట్ చేస్తున్నాను చూడండి. బ్యాక్ నెక్ వచ్చేసి ఈ విధంగా అయిపోయింది మనకు డ్రెస్ కటింగ్. ఇంకా హ్యాండ్స్ అయితే చూపించలేదండి. హ్యాండ్స్గా మనం బ్లౌజ్ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకుంటామో అలాగే, కాకపోతే కొంతమంది లెంతీగా పెట్టుకుంటారు కదా, లెంత్ పెంచుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పటికీ వీడియో లెంతీ అయిపోయిందనమాట. అందుకే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పై క్లాత్ కూడా ఇలాగే వేసేసుకొని మనం తీసేసుకోవడం అండి. పై క్లాత్ కూడా చూపించలేదు,
నాకు అప్పటికి లేట్ అయిపోయింది. చూస్తున్నారు కదా, మా పాప వచ్చి నించుందనమాట. చీకటి పడింది, ఇంటికి రావమ్మా ఇంకా అని చెప్పేసి ఇంకా నేను అందుకే వీడియో మొత్తం తీయలేదనమాట. హ్యాండ్ కటింగ్ మామూలుగా ఉంటుంది కాబట్టి. నచ్చితే లైక్ చేయండి.